హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ ప్రసాద్. ఇవాళ వెజ్ పులావ్ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. స్క్రీన్ మీద చూపిస్తున్న గిన్నెతో ఒక గిన్నె రైస్ కడిగి పక్కన నానబెట్టుకున్నాను. తర్వాత పులావ్కి సరిపడా పెద్ద డబరా తీసుకుని గీ అండ్ ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ, క్యారెట్ వేసుకోవాలి. ఇవి సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇవి కుక్ అయిన తర్వాత టొమాటో ముక్కలు, బిర్యానీ మసాలా వేసుకొని కలుపుకోవాలి. బిర్యానీ మసాలా ఏంటని తెలియని వాళ్ళ కోసం స్క్రీన్ మీద ఇస్తున్నాను. మసాలా దినుసులు వేసుకున్న 3 నిమిషాల తర్వాత మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకోవాలి. మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. 2 నిమిషాల తర్వాత అంతా ఇలా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోనే పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసేయండి. ఇందులోనే ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోవాలి. పసుపు ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. తర్వాత నానబెట్టిన బియ్యం కూడా వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి, బియ్యం విరిగిపోకుండా. బాగా కలిపిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు 1:2 రేషియోలో నీళ్లు పోసుకోవాలి. అంటే ఒక గిన్నె బియ్యానికి 2 గిన్నెల నీళ్లు. కొంచెం సాఫ్ట్గా తినే వాళ్ళైతే పైన కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 100 ml వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి. 2 మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలి. ఈ స్టేజ్లోనే సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. 70% కుక్ అయిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. ఇలా చేత్తో మెదిపినప్పుడు పలుకు లేకుండా ఉంటే 100% కుక్ అయిపోయినట్టే. ఇంతే అండి, వెజ్ పులావ్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని రైతాతో కానీ చికెన్ గ్రేవీతో కానీ తింటే చాలా బాగుంటుంది. Thank you all for watching my videos. Bye bye.